అనుకున్నా 80,000 బండి 40,000కి ఇస్తున్నాడంటేనే అనుకున్నా. డాడీకి పెద్ద యాక్సిడెంట్, అర్జెంట్గా డబ్బులు కావాలి, అందుకే అమ్ముతున్నా అన్నాడు. సెంటిమెంట్కి పడిపోయానండి. 40,000 బొక్క. ఈ బైక్ నాది. 3 days బ్యాక్ బంజారా హిల్స్లో పోయింది. ఈ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాను. లోపలికి రండి, ప్రూవ్ చేస్తాను. ఏమండి, చూడ్డానికి మీరు కూడా నాలాగే క్యూట్గా, స్వీట్గా, ఇన్నోసెంట్గా ఉన్నారు. పోలీసుల దగ్గరికి ఎందుకండి? ఇద్దరి దగ్గర ఎంతో కొంత లాగి కోర్టు చుట్టూ తిప్పుతారు. దొంగ దొరికే వరకు మీ బండి కూడా మీకు ఇవ్వరు. అంటే ఈ బైక్ మీదే అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ బైక్ కూడా మీరు తీసుకెళ్ళిపోండి, కానీ దొంగ దొరికినప్పుడు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి చాలు. ఓకే ఓకే, బాయ్. మార్నింగ్ కలుస్తాను. బాయ్. ఏ ఆటో 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 ఆటో. నా బంధువు. ఏ ఆటో. అవును, మీరెలా వెళ్తారు? నేనా? ఈ రోడ్లో ఏదో ఆటో దొరుకుతుంది కదండి, అది తీసుకొని నా తిప్పలు నేను పడతానులేండి. ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబౌలి. నేను అటే వెళ్తున్నాను, పదని డ్రాప్ చేస్తాను. షూర్. చాలా థ్యాంక్స్ అండి. నా బంధువు పోయింది అనుకున్నాను, మీ వల్లే దొరికింది. ఈ రోజుల్లో కూడా మీ అంత మంచి వాళ్ళు ఉంటారనుకో. నేను చిన్నప్పటి నుంచి అంతే. మీరేం చేస్తుంటారు? నేనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలిలో ఏ కంపెనీ? అది హెచ్పి. గుడ్, హ్యూలెట్ ప్యాకర్డ్. మరి నేనేం చేస్తాను, గెస్ చేయండి. జర్నలిజం. అరే, అంత కరెక్ట్గా చెప్పారండి. ఆబ్వియస్లీ ఇన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారంటే తప్పకుండా జర్నలిస్ట్ అయి ఉండాలి. చిరుగాలి హత్తుకుంది ఏమో ఏంటిది, చిరునవ్వే ఎత్తుకుంది ఏమో ఏంటిది. మిమ్మల్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడుతున్నానా? మీరు కామ్గా ఉంటే అస్సలు బాగుండదండి. మీరు అలా మాట్లాడుతుంటేనే చాలా బాగుంటుంది. ఏంటంటే ఆఫీసరు, ఇక్కడ ఏమైనా పని ఉందా మీకు? అదేంటి, హెచ్పి మీ ఆఫీస్ అన్నారుగా? ఓ ఎస్, ఇదే నా ఆఫీస్, హెచ్పి. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. పర్లేదులేండి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారులే. మీలాంటి ఆనెస్ట్ పర్సన్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా పర్లేదు. అలా అయితే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, గంటకు ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్స్. చెప్పండి. 9645355551. మీ పేరు? ఐఎమ్ సూర్య. స్వాతి. ఓకే దెన్, సీ యూ అరౌండ్. బాయ్. స్వాతి స్వాతి స్వాతి, నేను మీకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలంటే ఆల్రెడీ మిస్ కాల్ ఇచ్చాను. చిరుగాలి హత్తుకుంది ఏమో ఏంటిది, చిరునవ్వే ఎత్తుకుంది ఏమో ఏంటిది, చిరుజల్లే వస్తానంది ఏమో ఏంటిది. ఓసారి కలిపిన మాట, ఓసారి చూసిన చూపు, ఓసారి కలిగే ఏమో. ఏంట్రా ఎప్పుడు లేనిది ఆకాశంలో చూసి పిచ్చి నవ్వులు నవ్వుతున్నావు? ఏంటి విషయం? చియర్స్. చెప్పరా ఏంటి? ఆ వెస్పా పాపని మర్చిపోలేకపోతున్నావా? దానికే ఫోన్ చేద్దాం లేదని కొట్టుకుంటున్నాడు ఇందాక నుంచి. ఏం చేస్తాం, మేము ఎవరినో ఒకరిని చూసుకోవాలి కదా. నువ్వేమో హ్యాపీగా ఇంటర్ కార్డు స్టాండ్ బైలో పెట్టుకున్నావు. ఆ సొల్లుగాడి గోలు ఇప్పుడెందుకురా? నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో. హాయ్ సూర్య. ఎవరు? ఏయ్, నేను స్వాతి. ఏంటి నంబర్ సేవ్ చేసుకోలేదా? స్వాతి, సారీ, వర్క్ టెన్షన్లో సేవ్ చేసుకోలేదు. ఓకే ఓకే. అవును, ఆ బైక్ అమ్మినోడు దొరికాడా? దొరకలేదండి, ఆడింటికి తాళం వేసి ఉంది. అవునా? ఆయన ఎక్కడికి పోతాడులేండి, వెధవా. మా ఇంటన్ కల చేతబడి చేసే ఒక అంకుల్ ఉన్నారు, ఆయన వెళ్ళి కలుస్తాను. అంటే చిన్న స్కూటర్ దొంగతనానికి చేతబడి దాకెందుకు? నేను పట్టుకుంటాను కదా, లీవ్ ఇట్ మీ. మీరు మాత్రం వాడిని వదలకండి ప్లీజ్. నో, ఛాన్సే లేదు. ఎందుకీ మీరు భోంచేశారా? ఓసారి కలిపిన మాట, ఓసారి చూసిన చూపు, ఓసారి కలిగే ఏమో. ఓసారి కలిపిన మాట, ఓసారి చూసిన చూపు, ఓసారి కలిగే
ఇద్దరిని నరికి చంపిన శేషగిరికి ఉరిశిక్షని ఖరారు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష గురించి ప్రజా సంఘాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొన్ని వర్గాలు ఉరిశిక్షను ఆటవిక చర్యగా ఏంట్రా భావిస్తూ 2 మటర్లు చేస్తేనే ఊరు తీసేస్తారా? ముందు బాధిత కుటుంబాల్లో మటర్ చేయాలరా? హర్షం వ్యక్తమవుతోంది. హలో దుర్గా, ఇదిలా ఉండగా రావయ్య లాయరు, సమయానికి వచ్చావు. చెందినవారు కావడంతో చూసావంటే అనంతపురం జిల్లాలో వాడికి 2 మటర్లకే ఉరిశిక్ష అంట. ఎస్పీ ఈ లెక్కన మనకి దుర్గా, ఈ పోలీసులను మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. 2-3 రోజులకు మించి మేనేజ్ చేయలేం. కేసు కోర్టు వరకు రానివ్వకు. వస్తే మాత్రం మనకు చాలా కష్టం. లాయరు, నీకే అంత టెన్షన్ ఉంటే నాకెంత ఉంటుందయ్యా? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఓ వారం 10 రోజులు మేనేజ్ చేయి. ఓకే. రై సార్కి వస్తా దుర్గా. అగు. గిరిగాడు ఎక్కడ్రా? కోటి 50. 2 కోట్లు తక్కువకి ఇచ్చేది లేదు. ఫైనల్గా 1,75,00,000. 2 కోట్లు ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే. రేపు కాల్ చేస్తా. స్వాతి, హే సూర్య, ఎక్కడున్నావు? నేనా చిన్న కటింగ్లో అన్నా. వాట్? ఐ మీన్ మీటింగ్లో అన్నా. ఏం లేదు, నేను మీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. నీకోసం రిసెప్షన్లో అడితే నువ్వు తెలియదు అంటున్నారేంటి? ఓ అవునా, అదే కంపెనీ పేరు మార్చాము. నువ్వు అక్కడ 10 minutes వస్తావు. ఓకే. ఓ సారీ, చిన్న పర్సనలే. మొదలు నోట్స్ అడిగా నన్ను, అదే డౌన్లోడింగ్ ఇన్ గూగుల్, ఫేస్బుక్, అది తర ఎక్స్ప్లెయిన్ చేస్తానే. స్వాతి, ఐమ్ సో సారీ, చాలా వర్క్ ఉంది లోపల. అయ్యో సారీ, కమ్ లెట్స్ గో. యా కూల్. అవును, రిసెప్షన్లో అడిగితే నువ్వు తెలియదు అంటున్నారేంటి? రిసెప్షన్లో అడిగావా? తను ఫ్రెషర్. అవునా?
దొరికాడు. స్వాతి అయ్యి ఓకే అమ్మకి నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నా బంధువుకి ఏమైనా అయిందేమో చూడు. సారీ సార్. తాగి నడిపిస్తావు నువ్వు? అది హలో దొబ్బినా నీకు? నేను అటేటో చూస్తూ మిమ్మల్ని చూసుకోలేదు. బ్యాగిటి సారీ అండి, కొంచెం కళ్ళు తిరిగి చూసుకోలేదు. స్వాతి సారీ. వెళ్ళు ఎలా సారీ. AP9VFTR 5505. పేటనా ఏంటి ఇలా వచ్చావు? పదరా.